హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మీమాత యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మనందరి మీద ఉండి మనం గొప్ప ఐశ్వర్యవంతులం కావాలంటే ముఖ్యంగా లక్ష్మీమాతకు ఈ విధంగా చేయాలండి. ఖచ్చితంగా ఇల్లు నీట్గా ఉండాలి. బూజు అనేది అస్సలు ఉండకూడదు. ఎస్పెషల్లీ కాక్రోచెస్ ఇంట్లో ఉన్నట్లయితే అక్కడ అలక్ష్మి ఉన్నట్టు భావించాలండి. కాక్రోచెస్, బూజు, డస్ట్ అనేది లేకుండా క్లీన్గా ఉండాలి. అండ్ మనం పూజా రూమ్లో పసుపు అక్షంతలు, గంధం ఇవి మనం ఏ పంచపాలలోనా లేకపోతే చిన్న చిన్న బౌల్స్‌లోనా ఎలా ఉంచినా కూడా ఆ బౌల్ నిండుగా ఉండాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీమాతకి ఫోటో ఆర్ విగ్రహం ఏదున్నా కూడా గంధం, కుంకుమ పెట్టేసేసి వస్త్రం ఏదైనా వేయాలి. అది కాటన్ వస్త్రమా లేకపోతే చిన్న చిన్న క్లాత్స్ దొరుకుతాయి. డ్రెసెస్ లాగా, శారీస్ లాగా అవైనా సరే వేయాలి. ముత్యాల హారం చిన్నగా వేయాలి. అండ్ లక్ష్మీమాతకు కనకధార స్తోత్రం అంటే చాలా ఇష్టమండి. చదవడమైనా, వినడమైనా చేయండి.